అనంతపురం జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికగా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజల సమస్యలను ఆర్జీల రూపంలో స్వీకరించారు. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం కక్షలతో నిండిపోయిందని ప్రజలు ఆరోపించారు. ముఖ్యంగా టీడ్కో ఇళ్ల విషయంలో డబ్బులు చెల్లించినప్పటికీ నిర్మించకపోగా ఇళ్లపై బ్యాంకుల్లో లోన్లు తీసుకుని తమపై అప్పుల భారం మోపారని మొరపెట్టుకున్నారు. మార్చి చివరి నాటికి లబ్ధిదారులందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వంలో తొలగించిన పింఛన్లు, రేషన్ కార్డులు పునరుద్ధరిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ గ్రీవెన్స్ లో అర్జీలు ఇవ్వడం జరిగింది. 19 మందిలో కానీ ముఖ్యంగా టిడ్కో హౌసెస్ లో చాలా ఎక్కువ ఉన్నాయి. గతంలో మేము టిడ్కో హౌసెస్ వచ్చినప్పుడు 25,000 రూపాయలు డబ్బులు కట్టాం. ఇంతవరకు మాకు హౌసింగ్ టిడ్కో హౌసెస్ ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. 2014-19లో ఏవైతే మేము టిడ్కో హౌసెస్ కట్టామో దాని తర్వాత కేవలం పెయింట్లు మార్చి కనీసం ఒక ఇటుక కానీ, ఒక కిటికీ కానీ, ఒక తలుపు కానీ ఎక్కడే కానీ 2019 నుంచి 24 వరకు చేసిన దాఖలాలు లేవు. ఏవైతే మా గవర్నమెంట్లో 2014-19 అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏవైతే టిడ్కో హౌసెస్ కంప్లీట్ అయిపోయినాయో వాటికి మాత్రం వైఎస్ఆర్ పార్టీ గుర్తులు వేసుకొని మేము తొందరలోనే ఇండ్లు ఇస్తామని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. కనీసం 2019-24 ఒక లబ్ధిదారునికి కానీ ఒక ఇల్లు ఇవ్వలేదు. ఆ రోజు ఏవైతే ఉండే పొజిషన్ అట్లే ఉందో అట్లే ఉన్నాయి ఈరోజు. కానీ మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇచ్చిపోతే అయినా కానీ టిడ్కో హౌసెస్ని నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మళ్ళీ హడ్కో దగ్గర నుంచి రుణాలు తెచ్చి వచ్చే మార్చి ఎండింగ్ కల్లా మిగిలిపోయిన టిడ్కో హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ జగదీశ్వరి ప్రజా దర్బార్ నిర్వహించారు. 5 మండలాల ప్రజల నుండి తాగునీరు, రోడ్లు, సీఎం సహాయ నిధి వంటి సమస్యలపై వినతులు స్వీకరించారు. తక్షణమే ఆయా సమస్యల పరిష్కారం కోసం అధికారులతో ఫోన్లో మాట్లాడారు. త్వరగా పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులకు ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను నెరవేరుస్తూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ స్పష్టం చేశారు.